నమామి. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయం కర్తృభ్యో వంశ ఋషుభ్యో గురుభ్యో నమో మహాభ్యః. సర్వోపప్లవరహిత ప్రజ్ఞాన ఘన ప్రత్యగర్తో బ్రహ్మైవాహమస్మి. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. జై గురుదేవ్. పదహారవ శ్లోకం దగ్గర దాకా వచ్చానమ్మా. ఇవాళ అది చదువుకున్నాడు. ఈ కోరికను ఇప్పుడు నేను పొంది తిని ఈ కోరికను ఇక మీదట పొందగలను. ఈ ధనము ఇప్పుడు నాకు కలదు. ఇంకను ఎంతయో ధనము నేను సంపాదింపగలను. ఈ శత్రువును నేను ఇప్పుడు చంపి తిని తక్కిన శత్రువులను కూడా చంపగలను. నేను ప్రభువు, సమస్త భోగములను అనుభవించువాడను. తలంచిన కార్యమును నెరవేర్చ శక్తి గలవాడను. బలవంతుడను, సుఖవంతుడను, ధనవంతుడను, గొప్ప వంశమును జయించిన వాడను. నాతో సమానమైన వాడు మరి ఒకడు ఎవడు కలడు. నేను యజ్ఞములు చేసేదను, దానములు ఇచ్చేదను, ఆనందము అనుభవించేదను అని ఈ ప్రకారముగా అజ్ఞానముచే మోహము భ్రమ నొందిన వారును, అనేక విధములైన చిత్త చాంచల్యములతో కూడిన వారును, మోహము ధారాపుత్ర క్షేత్రాదులందు అభిమానము అను వలచే బావుగా కప్పబడిన వారును, కామములను అనుభవించుటయందు మిగులు ఆసక్తి గలవారును అయ్యి వారు అసుర ప్రకృతి గలవారు అపవిత్రమైన నరకమునందు పడుచున్నారు. అసుర సంపదను ఆశ్రయించిన వారి స్వభావము చిత్తవృత్తి ఎట్లుండునో ఈ శ్లోకములందు శ్రీకృష్ణ పరమాత్మ చాలా విశదముగా వర్ణించిరి. అన్ని తన యొక్క గొప్పతనమేని, తను ఇదంతా కష్టపడి సంపాదించాన్ని, అహంకారంతో కూడినటువంటి మదమాశ్చర్యాలు కలిగినటువంటి, ఈ చిత్తవృత్తులు కలిగినటువంటి స్థితి కలిగినటువంటి వాడు అజ్ఞానంతో కూడి ఈ రాక్షస గుణాలని అలవరుచుకొని అసుర స్వభావంతో, అంటే రాక్షస స్వభావం, నేను చాలా గొప్పవాడినని, నాకంటే గొప్పవాడు లేడని, నాకు సమానమైన వాడు లేడని అనేటువంటి మదమాశ్చర్యాలు కూడా కలిగి ఉంటాడు. ఆ స్వభావం కలిగినటువంటి ఆ స్వభావాలు ఎవరివి? అసుర సంపద అన్నమాట. అందుకని అటువంటి జ్ఞాని అయినటువంటి వాడికి ఇవేమీ ఉండవు. దైవ సంపద అలవర్చుకునేటువంటి వాడికి ఎప్పుడైతే దైవ సంపద పూర్తిగా అలవర్చుకున్నాడో ఇవన్నీ కూడా మటుమాయమైపోతాయి. ఇలా అసుర సంపద విడనాడి దైవ సంపదను అలవర్చుకుంటూ పూర్ణ జ్ఞాన స్థితిలో నిలబడిపోయినటువంటి మహానుభావులు, వాళ్ళకి ఇంకా రెండూ తేడా లేదు. దైవ అసుర అనేటువంటి తేడా లేదు. ఉన్నదంతా పరమాత్మ చైతన్యం తప్ప రెండోది లేదు. ఏకమేవ అద్వితీయ బ్రహ్మ నేహనానాస్తి కించన. కొద్ది కూడా సూది మోపు సందు కూడా వేరేది లేనటువంటి ఆత్మానుభూతి చే వెలుగొందుచుందురు వాళ్ళు. అటువంటి మహానుభావులు ఈ జ్ఞాన స్థితిలో దృఢత్వం వస్తేనే గాని ఆ ఆరూఢుడైనటువంటి జ్ఞాని ఆ అనుభవంగా ఉండగలడనమాట. అసుర గుణయుతులు ఈ దృశ్య ప్రపంచములు శాశ్వతమని నమ్మి ఈ క్షణిక పదార్థములందే పేరాశ గలవారై ఆయా వస్తు సంపాదన చే
సంపాదనమునే గొప్పగా తలంచుచు గర్వముతో పలుకు వాక్యములు ఇచ్చట చక్కగా ఉదహరింపబడినవి. ఈ వాక్యములందు ఆ అసుర స్వభావముల యొక్క అహంభావము, దర్పము, గర్వము ప్రస్ఫుటమవుతున్నది. అది వాడి చేతల్లో, వాడి మాటల్లో, వాడి ప్రవర్తనలో ఇవన్నీ కూడా అసుర స్వభావాలు అనేటివి ప్రకటితమవుతుంటాయి అన్నమాట. కోరికలను అనుభవించిన కొలది అవి ఇంకనూ పెరుగునే గాని తరగవు. కనుకనే వారు ఒక్కొక్క కోరికను అనుభవించుచు ఇంకనూ ఎన్నిటినో అనుభవించవలను కుతూహలం కలిగి ఉందిరని చెప్పబడింది. మరియు నేను గొప్పవాడను, నాతో సమానమైన వాడెవడు అని విర్రవీగుచు గర్వాహంకారయుతులై వారు పెక్కు చిత్త వికారములు కలిగి అశాంతికి లోని తుదకు ఘోర నరకములనే పొందగలరని ఈ చట్ట పేర్కొనబడుట వలన ఆ దుర్గుణములన్నిటినీ వివేకవంతుడు తప్పక త్యజించవలనని స్పష్టమవుతున్నది. అది విచారణ చేస్తూ వివేకం కలిగినటువంటి వాడు పూర్తిగా వాటిని విడనాడాలి. అంటే వాటిని ఆ రకమైన స్వభావాలని ఎప్పుడైతే దైవ సంపదను అలవర్చుకుంటున్నాడో ఇవన్నీ కూడా క్షీణించి పూర్తిగా లేకుండా చేసుకుంటాడు. ఎందుకంటే ఉన్నదంతా ఇక్కడ ఏ శక్తి అయితే నేను పరమాత్మ అంటే జ్ఞానం కలిగి ఉందో అదే శక్తి అందరిలో ఉంది, అంతటా ఉందనే జ్ఞానంతో ఇంకా ద్వేషభావము, ద్వైత భావం అనేటిది లేకుండా ఉంటాడనమాట. ఈ శ్లోకములందు వారు గావించు దోషములు, ఈ దోషముల యొక్క దుష్ఫలితము రెండునూ చెప్పబడినవి. నరక ప్రాప్తియే ఆ దుష్ఫలితము. అజ్ఞానులు ఈ ప్రపంచంలో ఏమో సుఖమును అనుభవించుతున్నట్లు పైకి గోచరించినను లోన అనేక మనోవ్యధలను, చిత్తచాంచల్యములను అనుభవించుతూ తుదకు అపవిత్రమగు నరకమునే పొందుదురు. అది ఏమండి ఎలా ఉన్నారండి అంటే బాగున్నామండి అని చెప్పేసి కాసేపు అయ్యాక ఆ బాగేమిటో, వాడు ఎంత దుఃఖపడుతున్నాడో, రోగంతో దుఃఖపడుతున్నాడు, ఇంటూ ఉన్నటువంటి పరిస్థితుల్ని బట్టి దుఃఖపడుతున్నాడు, ఇవన్నీ కూడా వాడికి తర్వాత ఒక్కొక్కటి చెప్తూ ఉంటాడు. నిజంగా ప్రపంచాన్ని నమ్మినటువంటి వాడు ఇక్కడ ఎప్పుడు కూడా సుఖపడినట్లు ఏ కోశాన కూడా లేదు. ఎందుకంటే ప్రపంచం అంటేనే ద్వంద్వాకారంగా ఉంది. ద్వంద్వాకారంగా ఉన్నటువంటి దాని ఎందు సుఖ దుఃఖాదులు అనేవి మిళితమై ఉంటాయే గాని సుఖం అనేటిది అది సుఖ దుఃఖాదులంటే ఇక్కడ ఏ రకమైన సుఖం ఉంది? క్షణిక సుఖం ఉంది. మరి పరమాత్మానుభూతిలో వాడెవడో వాడు తెలుసుకున్న తర్వాత అక్కడ సుఖము కాదది. వస్తువుతో సంబంధించింది, ఒక మనిషితో సంబంధించిందో లేకపోతే ప్రపంచ సంబంధమైన దాన్ని అయితే సుఖం అంటాము. అదే భగవత్ సంబంధమైందైతే ఆనందం. ఎందుకంటే అక్కడ అవధులు లేవు. ఎలా ఉంటుంది అని వర్ణించడానికి మాటలు లేవు అక్కడ. అది కేవలము అనుభవమే. ఎవడికి వాడు అనుభూతి చెందడం. అటువంటి పరిస్థితి అందరిలో స్థితమై ఉంది. అది స్వతసిద్ధంగానే ఉంది. ఇప్పుడు వీడు కొత్తగా కొత్తది ఏం రావట్ల వాళ్ళు తెలుసుకున్నంత మాత్రాన తెలుసుకోవడం అనేది జరుగుతుందే గాని కొత్తగా అక్కడ వచ్చేదేమీ లేదు. కాకపోతే ఆ తెలుసుకున్న తర్వాత అడ్డుగా ఏమున్నాయో, తనలో ఏదైతే అజ్ఞానం అనేది ఉందో అది కూడా తెలుసుకొని దేన్ని విడిచిపెట్టాలో తెలుసుకొని విడిచిపెట్టాల్సిన దాన్ని విడిచిపెడతాడు. ఎందుకని? వివేకము, వైరాగ్యము, అభ్యాస వైరాగ్యాదులు, శ్రవణం, నిత్యాసలు ఇవన్నీ ఒక్కొక్కటి అలవర్చుకుంటుండే కొద్దీ వాడిలో ఉన్నటువంటి ఈ అసురు గుణాలన్నీ అంటే విషయ సంబంధమైన పుట్టాన్ని నమ్మకంలో వల్ల కలిగినటువంటి భ్రమలన్నీ కూడా తొలగించుకుంటాడు వాడే. ఎందుకంటే ఎవడో వచ్చి ఇక్కడ ఎవడో ఉద్ధరించడు, వాడిని వాడే ఉద్ధరించుకోవాలి. వాడి ప్రవర్తన, వాడి సాధన, వాడి ప్రయత్నము దాని వల్లనే వాడిలో మార్పు వస్తుంది. అంతరంగంలో చెత్త ఒక్కొక్కటి తీసే కొద్దీ ఎలాగైతే ఖాళీ అవుతుందో అలాగే వాడి ఆలోచనలన్నీ కూడా వాడు బ్రహ్మాకారంగా ఉండే విధంగా చూసుకుంటాడు. పరమాత్మ సంబంధమైనవిగా చూసుకుంటాడు. అంటే దేని గురించి? భగవత్ సంబంధమైనవే మాట్లాడతాడు, దాని సంబంధమైనవే వింటుంటాడు. ఏది చూసినా సరే భగవతత్వం తప్ప రెండోది లేదు ఇక్కడ. ఆ బ్రహ్మతత్వం తప్ప రెండోది లేదనే జ్ఞానంతో వాడి మైండ్ ఉండాలి. ఎప్పుడైతే ఆ జ్ఞానంతో మన మైండ్ ఉంటుందో అప్పుడు ఇవన్నీ కూడా చిత్తగిస్తాయి అన్నమాట. అసుర గుణాలన్నీ చిత్తగిస్తాయి ఒక్కొక్కటిగా.
వారు అనుభవించే విషయ సుఖములు రాజసుఖములే గాని సాత్విక సుఖములు కావు. రాజస సుఖములు కడకు దుఃఖములుగానే పర్యవసించును. అది మనకి ఆ రాజసుఖ గుణము అది ముందర సుఖంగా తోచి తర్వాత దుఃఖానికి దారితీస్తుంది. ఈ సాత్విక గుణము, సాత్వికమైనటువంటి కార్యములు, సాత్వికమైన ఆలోచనలు ఏం చేస్తాయి? ముందర శ్రమతో కూడినట్లుగా ఉన్నప్పటికీ తర్వాత సుఖాన్ని, ఆనందాన్ని ఇస్తాయి. ఈ రాజసికమైనటివి ముందర ఇవి సుఖంగా తోస్తాయి, తర్వాత దుఃఖానికి జన్మలు పాలు చేస్తాయి అన్నమాట. ఇంకా తమో గుణ సంబంధమైనది అది మొదట్లోనూ దుఃఖమే, తర్వాత కూడా దుఃఖమే కలిగిస్తుంది వాడికి. యజ్ఞములు చేయుదును దానములు ఇచ్చేదను అని వారు పలుకుట డమ్మమునకే గాని వాస్తవముగా కాదు. అది అసుర స్వభావం కలిగినటువంటి వాడు మాటల వరకే చేస్తాడు గాని అది డాంబికంగా గొప్పగా చెప్పుకోవడానికే వాడు చేస్తాడు గాని ఆ భక్తితో శరణాగతి దృష్టితోటి చెయ్యడన్నమాట. అంటే అక్కడ నిష్కామ కర్మగా చెయ్యలేడు వాడు. ఒకవేళ వారు ఆ యజ్ఞాదులను చేసినను పరుల మెప్పును సంపాదించుటకే గాని సదుద్దేశముతో కాదు. అది వీళ్ళు ఇన్ని యజ్ఞాలు చేశారండి, ఇన్ని హోమాలు చేశారండి, అన్ని దానాలు చేశారండి చెప్పుకోవడానికే, గొప్పలు చెప్పుకోవడానికే చేస్తాడు గాని ఎందుకంటే వాడిలో శరీరం నేంటి అజ్ఞానం బాగా ఉండేటప్పటికి ఇవన్నీ కూడా దానిపైన ఆపాదించుకుంటుంటాడనమాట. వారు కావించు ఈ యజ్ఞాదులు పేరులకు మాత్రమే అని 17వ శ్లోకమున భగవానుడు చెప్పబోతున్నారు. వారు విషయభోగములందు లెస్సగా ఆసక్తులయ్యుందురని తెలియచున్నది. మరియు వారు పతనమునే పొందుదురు గాని అభివృద్ధిని కాదని భావము. ప్రపంచంలో మనుషులు ఎంత బలము, ఎంత ధనము, ఎంత కీర్తి, ఎంత ఐశ్వర్యము కలిగి ఉన్నప్పటికీ చిత్తశుద్ధి లేనిచో, అహంకారము గర్వము తొలగనిచో తుదక పతనమునే పొందగలరని విదితమగుచున్నది. అది అహంకారం కలిగి ఉంటే పతనాన్ని పొందుతారు, చిత్తశుద్ధి లేకపోతే. ఇవన్నీ కూడా వాడిని ఆ మాయలో పడేస్తాయి అనమాట. అజ్ఞానంలోకి లాక్కుపోతుంటాయి. ఆ అంతర్గతంగా ఉన్నటువంటి సంస్కారాలు అలా ప్రవర్తించేటప్పుడు వీడు వివేకం కలిగినటువంటి వాడైనట్లయితే దాన్ని విచారించుకొని అటు పక్కకు వెళ్ళేటువంటి మనస్సుని, ఆ అంతరంగాన్ని భగవంతుని వైపుకి తిప్పుకుంటాడు. అలా తిప్పుకొని ఉన్నదంతా భగవతత్వం తప్ప రెండోది లేదనేటి జ్ఞానంలో దృఢపడేంత వరకు ఆ మనస్సు చేత మంత్రం చేయించడము, విచారణ చేయడము, ఇవన్నీ నిరంతరం లోపల జరుగుతూనే ఉండాలి. ప్రతి ఒక్కరికి కూడా మోక్షం కావాలనుకునేటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ రకమైన సాధన చేసినప్పుడే వాడు కడదేరుతాడు. కానీ లేకపోతే వాడికి ఇవన్నీ కూడా వాడిని ఆకర్షింపబడతాయి. ఇక్కడ ప్రపంచంలో ఉన్నటువంటి భజనలు కానివ్వండి, లేకపోతే కీర్తనలు కానివ్వండి, అవన్నీ ఆకర్షింపబడతాయి. వాటి యొక్క అర్థం తెలుసుకొని వీడు మననం చెయ్యాలి. అవి వినకూడదని కాదు, చెయ్యకూడదని కాదు. అవి చేసినా చేయకపోయినా వాటి యొక్క అర్థాన్ని నీలో మిళితం చేసుకున్నావు అనుకో, అవి అన్నిటికంటే విన్న దానికంటే పాడిన దానికంటే ఎక్కువ ఫలితాన్ని పొందుతాం. ఇవన్నీ ఏమిటంటే ఇవి చేయడం వల్ల వీడికి అహంకారం, ఒక్కొక్కడికి అహంకారం కలిగేటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ అహంకారమే చిత్తశుద్ధి లేకుండా జన్మల పాలు చేస్తుంది అనమాట. అటువంటి అహంకారాన్ని వీడు పూర్తిగా విడనాడాలి. అసుర సంపద గల వారు ఇంకనూ ఎట్లు ప్రవర్తించుదురో తెలియజేయుడు. వారు ఈ కోరిక ఇప్పుడు నెరవేరినది, ఆ కోరిక త్వరలో నెరవేరగలదు అని ఎప్పుడూ కూడా ఈ చిత్త వికారంలో కలిగి భ్రాంతి చెందుతుంది. వారు మోహము, అజ్ఞానము, అభిమానము అను వలచే చుట్టబడి ఉందురు. ఇట్టి లక్షణములు గల వారికి ఏ గతి లభించును? వారు అపవిత్రమగు నరకమందు పడుదురు. ఇటువంటి అసురు గుణాలు కలిగినటువంటి వాడు నరకంలో పడతాడు. అంటే నరకం అంటే ఏమిటి? హీన జన్మలు కలగటమో, ఎంతో దుఃఖభూయిష్టమైన జన్మలు కలగటమో జరుగుతుంటాయి. తాము గొప్పవారని తలంచువారును, వినయము మర్యాద లేనివారును, ధనము కలదని అభిమానముతోనూ,
మదముతోనూ కూడియుండువారును అహంకారమును పరపీడాకరమగు బలమును గర్వమును కామమును క్రోధమును బాగా ఆశ్రయించిన వారును తమ శరీరములందును ఇతర శరీరములందును ఉన్న నన్ను మిగుల ద్వేషించువారును అంటే సాక్షిగా ఉన్నటువంటి భగవంతుణ్ణి ద్వేషించువారును అసూయాపరులయ్యుండు వారునగు అసుర సంపద గలవారు డంబముతో శాస్త్ర విరుద్ధమగు నామమాత్రపు యజ్ఞములచే యాగము చేయుచుందురు. యజ్ఞయాగాదులు డంబం కోరక చేస్తుంటారు. ఆత్మస్థుతి పరనింద అను రెండు గొప్ప దోషముల చట తెలుపబడినాయి. అసురు గుణంలో ఉండేటువంటి అసురు సంపత్తులు ఏమిటంటే ఈ రెండు అనమాట. అజ్ఞానం ఒకటి, తమ తాము గొప్పవారం అనుకునేటువంటి ఆత్మస్థుతి పరనింద. తమ తాము గొప్పవారు అనుకోవడము, ఎదుటి వారిని తక్కువగా అంచనా వేయడం అనమాట. ఎందుకంటే వాడు శరీరం అనేటి అజ్ఞానంలో పూర్తిగా మమేకమై ఉన్నాడు. అందుకని దోషము జీవుడి యొక్క లక్షణం ఏమిటంటే దోషం ఎప్పుడు తందిగా చూసుకోడు, తన లోపలే ఉందనే దృష్టి వాడికి ఉండదు, ఎదుటివాడి అందే దృష్టి చూపిస్తాడు అన్నమాట. తప్పు అనేటిది పరనింద అనేటిది ఎదుటివాడి అందే చూపిస్తుంటాడు కానీ తనలో ఉన్నటువంటి దోషాన్ని తను గ్రహించలేడు. దానికి కారణం ఏమిటి? వాడిలో ఉన్నటువంటి అజ్ఞానం అన్నమాట. భగ్నులు తమ్ము తాము గొప్పగా చెప్పుకొనుచుందురు, తమ్ము తామే గొప్ప పండితులుగా తలంచుకొనుచుందురు. ఇంతియే కాదు, ఇతరులను చాలా చులకనగా చూచుచు ద్వేషించుచుందురు. సమస్త చరాచర ప్రాణికోట్ల యొక్క శరీరములందును సాక్షి రూపుడై వెలయుచున్న పరమాత్మను కూడా వారు ద్వేషించుచుందురు. వారి యజ్ఞను ఉల్లంఘించుచుందురు. వారి వాక్కులకు వేదములను శాస్త్రములను ధిక్కరించి ప్రవర్తించుదురు. ధనమదము చే కన్ను మిన్ను తెలియకునుందురు. పేరుకు మాత్రం డంబముగా యజ్ఞములను చేయుచుందురు. ఈ క్రియలను వారు భక్తితోనూ భగవత్ప్రీతి అర్థముగాను చెయ్యరు, పేరు ప్రఖ్యాతుల కొరకే చేయుదురు. అది అంత ఖర్చు పెట్టి చేశారండి, ఇంత బాగా చేశారండి, అంతమందికి అన్నదానం జరిగిందండి, ఇంతమందికి వస్త్రదానం జరిగిందండి, ఇవే చూసుకుంటాడు గాని అక్కడ భక్తితో భగవంతుని యొక్క ప్రీతితోటి, అంటే భగవంతుని ప్రీతి కలిగిస్తే గనక వీడికి ఆ అనుగ్రహం కలుగుతుంది. ఆ అనుగ్రహం వల్ల జ్ఞానం వైపుకి మళ్ళుతాడు. అంటే నిష్కామంగా చేయట్లేదు కదా వాడు. నిష్కామంగా చేస్తే ఆ భగవత్ కృప కలుగుతుంది, జ్ఞానానికి దారి తీస్తుంది. అది లేనప్పుడు, నిష్కామంగా చేయనప్పుడు వాడికి దానికి తగినటువంటి ఫలితంగా ఈ విషయాలే మళ్ళీ ప్రపంచంలో ఏదో ఒక రూపంలో ప్రపంచంలోకి రావడమే జరుగుతుంది. తమ దేహమునందును ఇతరుల దేహములందును ఉన్న నన్ను ద్వేషించువారు అని చెప్పడం వల్ల భగవానుడు సమస్త ప్రాణికోట్ల యొక్క శరీరములందును నివసించుతున్నారని స్పష్టమవుతున్నది. భగవంతుడు ఎచట ఉన్నారని ప్రశ్నించు వారికి ఇచ్చట చక్కని సమాధానము కలదు. సమస్త చరాచర ప్రాణుల యొక్క శరీరములందును సాక్షి మాత్రులే వారు విలసిల్లుచున్నారని ఈ వాక్యము ద్వారా తెలియచున్నది. అట్టి సర్వవ్యాపక సర్వ శరీరస్థ పరమాత్మను తెలుసుకొనలేక ప్రాణి మరి ఒక ప్రాణిని ద్వేషించుచున్నాడు. అట్లు ద్వేషించువాడు ఎదుటివాని అంతరంగమున విరాజమానుడై ఉన్న సాక్షాత్ భగవాన్నే ద్వేషించినట్లవుతున్నది. అదే విధముగా ఒకరికి ఉపకారము చేసినచో ఎదుటివాని అంతరమున గల పరమాత్మను పూజించిన వాడే ఎగుచున్నాడు. కావున ఇచట వారు పరులను దూషించుట ద్వారా భగవంతుని దూషించుచున్నారని గాని లేక నేరులో భగవంతుని దూషించుచున్నారని గాని తలంచవచ్చు. అంటే రూపనామాల దృష్టి చూసే వాడి ప్రవర్తన చూసి వాడి పరనింద చేస్తూ ఉంటాడు. అటువంటి వాడు భగవంతుడినే, ఎందుకంటే భగవంతుడు సర్వే సర్వత్రా ఉన్నాడు అనేటువంటి జ్ఞానం లేకపోయేటప్పటికీ తెలియదంటే తెలుసు, కానీ నిరంతరం ఆ జ్ఞానంగా లేడు మైండ్. ఆ జ్ఞానంగా ఉన్నట్లయితే పరనింద జరగదు. అక్కడ నింద కనిపిస్తుందంటే ఆ లోపల ఉన్నటువంటి ఆ లోపమే బయటకు అలా కనిపిస్తుందని తనలో తాను సరి చేసుకోవడానికే ప్రయత్నం చేస్తాడు వివేకవంతుడైనటువంటి వాడు. కామాది దుర్గుణములను లెస్సగా ఆశ్రయించుచుందురని పేర్కొనటం వలన భగవాను మిగిలిన ద్వేషించుచుందురని తెలియచున్నది. వారి యొక్క పరమనీచ ప్రవృత్తి ఈ పదములచే
ద్యోతకమవుతున్నది. అసుర సంపద గల వారి యొక్క మరి కొన్ని లక్షణములను చెప్పుదురు. తమ్ము తాము గౌరవించుకుందురు, పెద్దలేడలు వినయాదులు లేకుందురు, ధనమదము ధనాభిమానము కలిగి ఉందురు, డంబమునకు పేరు ప్రఖ్యాతులకు శాస్త్ర విరుద్ధముగా యజ్ఞాదులను గావించుచుందురు, అహంకారము, బలము, దర్పము, కామము, క్రోధము వీన్ని ఎక్కువగా ఆశ్రయించుచుందురు. తమ శరీరమందును ఇతరుల శరీరమందును గల భగవాన్ని ద్వేషించుచుందురు, అసూయ కలిగి ఉందురు, ఒకరి మేలు చూచి ఓర్వలేరు. అసూయ అంటే ఒకరి మేలు చూసి వాళ్ళు బాగా ధనం సంపాదించడం కానీ లేకపోతే మంచిగా ఉన్నారనుకోండి, అవి చూసి వీడు ఓర్వలేడనమాట. అసుసంపద గల వారి యొక్క లక్షణములను 10 శ్లోకముల ద్వారా చెప్పి తొట్టతుదకు అట్టి దుర్గుణశీలను నరకములందు పడుదురు అని ఫలశ్రుతియు చెప్పి అంతటితో పూర్తి చేయక మరలా 2 శ్లోకముల ద్వారా వారి దుశ్చేష్టలను దుస్వభావములను వర్ణింపదొడగట చూచి అసురుగుణములకు జనులు తమ హృదయమును ఏ మాత్రము చోటియక పరిపూర్ణముగా వారిని త్యజించవలెనని భగవదాశయమై ఉన్నట్లు విదితమవుతున్నది. అది భగవంతుల్లో కలవాలనుకునేటువంటి ప్రతివాడు కూడా ఆ అసురుగుణాలని పూర్తిగా విడనాడాలి. అసురు సంపద గల వారి లక్షణములు పరిసమాప్తి గావింపబడినవి. 12 శ్లోకములందు ఏకధాటిగా పరమాత్మ అసురు సంపత్తిని వర్ణించి చెప్పిరి. ఈ దుష్ట గుణములు ఎవరి ఎందున్నప్పటికీ వారంతటి విద్యావంతులు, ధనవంతులు, కులవంతులు, అధికారవంతులు, సౌందర్యవంతులు, బలవంతులు అయ్యున్నను కూడా రాక్షసులుగానే జమకట్టుబడుదురు. వారు మానవులైనను దానవులుగానే పరిగణింపబడుదురు. సురలోక వాసులైనను అసురులుగానే లెక్కింపబడుదురు. సామాన్యముగా రాక్షసులు ఏ పాతాళ లోకములోనో ఉందిరని ప్రతీతి, కానీ జల్లు హృదయమందు కూడా వారు కాపురము ఉందురు. కామాది దుష్టగుణములే ఆ రాక్షసులు. మనుజుడు తన హృదయమును బావుగా పరిశోధించి తన యందే అసురుడు కాపురం ఉండుచున్నారో చక్కగా పరికించి ప్రయత్నపూర్వకముగా వారందరినీ బయటకు సాగనంపవలను. భగవానుడు ఈ అధ్యాయమందు ఇంతవరకు ఎన్నో అసురుగుణములను చెప్పి ఉండేది. వానిలో అన్ని గాని లేక కొన్ని గాని తుదకు ఒక్కటి గాని హృదయ కుహరమున దాగియున్నచో మంత్రోచ్చాటనముచే భూతములను మెడలగొట్ట చందమున వాని అన్నింటినీ తొలగించి వెయ్యవలను. అట్లు తొలగించి ఇతపూర్వము భగవానుడు చెప్పిన అభయము మున్నగు దైవ గుణములను దైవీ సంపదను లెస్సగా పరిగ్రహించవలెను. భూతం పట్టిందని దెయ్యం పట్టిందని అనేటువంటి వాళ్ళని ఎలా అయితే మంత్రోచ్చారణతోటి పారద్రోతాలో, అలాగే ఈ అసురు గుణాలన్నిటి అంతరంగంగా ఉన్నప్పుడు వాటిని పరిశీలించుకొని వాటిని పారద్రోలుకోవాలి. ఎలాగా? భగవంతుని యందు భక్తితోటి, విశ్వాసంతోటి, భగవన్ నామ స్మరణతోటి, ధ్యానముతోటి, ఈ సద్గ్రంథ పఠనముతోటి, సత్సాంగత్యము, శ్రవణము, నిత్యధ్యాసలు ఇవన్నీ అలవర్చుకుంటున్నప్పుడు వాడి దినచర్యలో ఇవన్నీ మిళితమై ఉన్నప్పుడు వాడిలో ఉన్నటువంటి వాటిని వాడు పోగొట్టుకునేటువంటి ప్రయత్నం తప్పకుండా వివేకంతో చేయవలెను. అలా చేస్తేనే గాని వాడు మోక్ష సౌధానికి దగ్గరవుతాడనమాట. ఓ దేవతలారా రండు, ఓ రాక్షసులారా పొండు అను ఆ ఆగమ వాక్యమును అనుసరించి ప్రతి వారును తమ చిత్తములందు ఈ దుష్ట గ్రహోచ్చాటనమును పవిత్ర దేవతా ఆహ్వానమును రెండింటినీ గావించి హృదయములను దేవతా నిలయములుగా కావించుకొని పరబ్రహ్మానుభూతిని బడయవలయును. ఆ పరబ్రహ్మానుభూతి ఎలా పొందాలంటే ఈ అసుర స్వభావములన్నీ కూడా మనలో నుంచి తొలగిపోయినట్లయితే, అందుకే మనసును గమనించాలి. మనసు ఏం చెప్తుంది, దేని గురించి చెప్తుంది, ఎవరి గురించి చెప్తుంది, ఇక్కడ విషయ సంబంధమైనదిగా ఆలోచిస్తుందా, ఏం ఆలోచిస్తున్నది, దాన్ని ఎప్పుడు పరిశీలించుకుంటూనే ఉండాలి. అది ఏం చెప్తుందో మనకి గ్రహించినప్పుడు దాన్ని తీసేసుకునేటువంటి వివేకంతో తీసేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. అలా చేయగా వీళ్ళు పూర్తిగా ఆ నమ్మకము, అసురు గుణాలనేటువంటి పూర్తిగా తొలగినప్పుడు అప్పుడు ఎప్పుడు సమాధిలో నిల్చుంటాడు. అప్పటిదాకా కాసేపు సమాధిలో ఉండటము, కాసేపు విషయాల్లో ఉండటము, కాసేపు మనసు విషయంతో మమేకం అవ్వడము,
ఈ రకమైన ఊడిదుడుకుల పరిస్థితులు అనేది అంతరంగంలో కలుగుతుంటాయి. వాడిలో అలా చేయగా 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 కొంతకాలం, కొన్ని సంవత్సరాలు, కొన్ని జన్మలు అలా చేయగా, అంటే ఏమండి వాడికి ఏమైనా భగవంతుడి మీద విశ్వాసం లేదా అంటే ఉంది, కానీ పూర్ణ విశ్వాసం ఉండాలి. ఏ ఒక్క ఆలోచన కూడా ఇతరమైనటువంటిది లేకుండగా, అంటే నమ్మకండగా, ఆ మనసు చెప్పిన నమ్మకండగా, ఆ మనసుకు విలువకండగా, బ్రహ్మమైన జ్ఞానంతో ఎప్పుడు ఆ మైండ్ ఉంటున్నప్పుడు ఇవన్నీ చిత్తగిస్తాయి అన్నమాట. ఈ అసుర స్వభావాలన్నీ కూడా చిత్తపలాయనం చేస్తాయి అన్నమాట. సమస్త ప్రాణుల్లో గల ఆత్మయగు నన్ను ద్వేషించువారును, క్రూరులను, అశుభ కార్యములు చేయువారును బట్టి మనుజాధములను నేను జన్మమరణ రూపములకు ఈ సంసార మార్గములందు అసుర సంబంధమైన నీచ జన్మలందే ఎల్లప్పుడూ త్రోసివేయించెదను. అది ఆ అసుర స్వభావాలు పోగొట్టుకోకపోయినట్లయితే, పోగొట్టుకునేటువంటి ప్రయత్నం గనక వీడు చేయకపోయినట్లయితే, వాడు మళ్ళీ ఈ నీచ జన్మల్లో ఈ నీచ జన్మలే ఎత్తుతాడు, వాటిలో పడేస్తాను అని చెప్పేసి భగవంతుడు చెప్తున్నాడు అనమాట. ఇతరులని ద్వేషించినచో అతని హృదయమున భగవానుడు కలడు, కనుక భగవాన్ని ద్వేషించినట్లే ఎగుచున్నది. ఎందుకంటే ఆ పరమాత్మ అంతటా అందరిలో ఉన్నాడు కదా. నువ్వు రూపాన్ని చూసి ద్వేషిస్తున్నప్పటికీ అక్కడ అతని హృదయములో ఆ భగవంతుడు ఉన్నాడు కాబట్టి ఆ భగవంతుని దూషించినట్లే అవుతుంది. నువ్వు రూపాన్ని చూడకుండా భగవంతుని చూసావు, అసలు దూషించవుగా. ఎందుకంటే ఇక్కడ ఏ చైతన్యం అయితే నేనంటే జ్ఞానంగా ఈ శరీరం అంతా నడవడానికి, పని చేయడానికి నకసిక పర్యంతం ఏ చైతన్య శక్తి అయితే ఉందో, అటువంటి చైతన్యాన్ని నేనంటే జ్ఞానం కలిగినటువంటి వాడు అన్ని శరీరాల్లో అంతటా ఉన్నటువంటి ఆ చైతన్యాన్ని అనుభవంగా ఉంచుకుంటాడు. ఎందుకంటే అది ఉన్నది అదే. ఉంచుకోవడం అంటే వాడు ప్రయత్నం చేయగా అదే అనుభవంగా ఉండిపోతుంది. అది తప్ప ఇంకొకటి లేదు. అసురగుణములు కలిగి భగవంతుని ద్వేషించుచు నీచ కార్యములకు గడంగునట్టి జనులకెట్టి భయంకర పరిణామములు కలుగును ఇచ్చట తెలియజేయుచున్నారు. ప్రపంచంలో సత్కార్యములు చేయు వారికి సద్గతి, దుష్కార్యములు చేయు వారికి దుర్గతి అని ఫలితమును సృష్టి అందే ఏర్పడి ఉన్నది. అది ఈశ్వర నియతి, దాన్ని ఎవరినూ ఉల్లంఘించరాదు. ఉల్లంఘించినచో దాని దుష్ఫలితములకు వారే బాధ్యులు అవుదురు. కనుకనే భగవానుడు మొట్టమొదట అనేక దైవగుణములు చెప్పి వారిని ఉల్లంఘించువారు అనగా అసురగుణములను ఆశ్రయించువారు తత్ఫలితముగా నీచ జన్మలను ప్రవాహ రూపమగు ఈ సంసారమునే పడి పుట్టుచూ చచ్చుచూ పలు విధ యాతనలను అనుభవించుచుందురు. కాబట్టి అసురగుణములను ఎవరినూ అవలంబించరాదు, దైవ సంపదనే ఆశ్రయించి ముక్తిని బడయవలెను. ఈ అసుర గుణాలు ఉన్నట్లయితే మళ్ళీ నీచ జన్మలే కలుగుతాయి అని చెప్పేసి పదే పదే ఎందుకండి ఇన్నిసార్లు చెప్పడం, ఇన్నిసార్లు ఇంత విధంగా చెప్తున్నారు. ఎందుకంటే ఆ అసురుగుణ స్వభావం గనక వీడు తెలుసుకున్నట్లయితే ఇది విషము, ఇది ప్రమాదకరము, చావు కారణం అవుతుంది అనేటువంటి తెలిసిందనుకోండి, దాని పూర్తి వివరం తెలిసిందనుకోండి, దాన్ని దరి చేరనివ్వడు కదా. ఎందుకని? నాకు మోక్షం తప్ప ఇంకేమీ వద్దు, ఈ శరీరం వచ్చినప్పటి నుంచి దీనికి దుఃఖమే, ఇక్కడ ఏ రకమైన సుఖము లేదు, ఇక్కడ వీటి వల్ల ఏ రకమైన ఉపయోగం లేదు, సుఖము కాదు ఆనందం అనేది వీటిల్లో లేదు, సుఖము క్షణిక సుఖంగా ఉంది అని మరీ మాటి మాటికి ఆ భగవాను మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు అన్నమాట. ఆ మళ్ళీ గర్భ నరకము, మళ్ళీ పుట్టినప్పటి నుంచి ఆ బాల్యంలో ఉండేటువంటి యాతనలు, గర్భ నరకంలో ఉన్నటువంటి యాతనలు, శరీరం పడిపోయిన తర్వాత అప్పుడు ప్రేత శరీరంగా ఉన్నటువంటి దాని యాతనలు, ఇవన్నీ అవసరమా? అసలు శరీరమే కాదురా, నువ్వు బ్రహ్మవిరా అని గురువు దగ్గరికి చేరిన తర్వాత మళ్ళీ వీటి జోలికి ఎందుకు వెళ్తున్నాము అని వాడిలో వాడు విచారించుకొని, ఏమైనా సరే ఆ మనసు చెప్పేది నేను నమ్మను అని వాడికి వాడు దృఢ నిశ్చయం తీసుకొని జ్ఞానం నందు నిష్ట పెంచుకుంటూ
తన ప్రయత్నం నందు తీవ్ర ప్రయత్నంగా చేస్తూ ఎప్పుడైతే తన మైండ్ను సవరించుకుంటూ ఉంటాడో అప్పుడు జ్ఞానంలో స్థితుడవుతాడు. జ్ఞాన స్థితులు కాకపోయినట్లయితే అంటే సాధన చేసుకుంటూ ఉండి దాని అందే ఆ చివరి క్షణమునందు కూడా ఆ సాధనలో ఉండిపోయినట్లయితే మళ్ళీ ఈ సాధన కొనసాగించుకోవడానికి మళ్ళీ జన్మలో కూడా వాడు అక్కడ ఇక్కడ ఎక్కడైతే స్టాప్ అయిపోయిందో అక్కడి నుంచి కంటిన్యూషన్. అసలు వీడు అసురు గుణాలు ఏమీ పోగొట్టుకోలేదనుకోండి, అటువంటి వాడు ఈ నీచి జన్మలకి వెళ్ళిపోతాడు. అందుకనే ఎప్పుడు సద్గుణాలను అలవర్చుకోవడము, సత్పురుషులతో సాంగత్యము, సద్భావన కలిగి ఉండటము, పరుల మేలు కోరుకోవడము. ఎందుకంటే అందరూ బాగుండాలి. ఆ బాగుండాలంటే ఆ బాగు ఏ బాగు దాకా పోవాలి? మోక్షం అనేటి దాకా అది ఎవడికి వాడు చూసుకోవాల్సి. వీడికి వీడు ఎవడికి వాడు మాత్రం వాడి అంతరంగంలో ఎవరి గురించి కీడుగా తలంచకూడదు, కీడుగా భావన చేయకూడదు, ఏ రకమైన భావన లేకుండా. ఎందుకని ఇవన్నీ కూడా ఈ బాంధవ్యం వలన, రూపనామ దృష్టి వలన, వీటిల్లో ఉన్నటువంటి ఆ పూర్వజన్మ సంస్కారాల కాఠిన్యం వలన వాడికి ఆ రకమైన ఆలోచనలు వస్తుంది. వాటన్నిటినీ కూడా వీడు జ్ఞానం చేత పారద్రోలుకోవాలి. భగవంతుని యందు భక్తి చేత వీడు చేసేటువంటి పనులన్నీ కూడా నిష్కామంగా చేస్తుంటే గాని మోక్షం కావనేటువంటి ఆ దృష్టితోటి దాని యందే ఈ ప్రపంచం మీద వాటి యందు ఉన్నటువంటి ఆశలన్నీ కూడా ఎప్పుడైతే నాకు మోక్షం తప్ప ఇంకేమీ వద్దు అనేటువంటి దాని మీద పెట్టుకున్నాడో అప్పుడు ఇవన్నీ కూడా క్రమక్రమంగా క్షయించిపోతాయి. అలాగా ఎవడికి వాడు చేసుకోవాల్సింది. లేకపోతే ఇక్కడ చాలా దుర్గతి చెందుతాడని చెప్పేసి పదే పదే చెప్తూ నరాధమాన్ మనుజాధము అను కఠిన పదముని ఇచ్చట ప్రయోగించుట వల్ల భగవానుడు పాపులపై, దైవ విద్వేషులపై, అసురు గుణాశ్రయులపై ఎంతటి రౌద్రమును వహించిరో తెలియచున్నది. వినాశాయచ దుష్కృతం అని ఇదివరలో పాపాత్ములను శిక్షించుటకు, పుణ్యాత్ములను రక్షించుటకు తాను అవతరించుచుందునని పలికిన వాక్యములు ఈ సందర్భమున జ్ఞాపకములకు తెచ్చుకొనవలెను. అది ఎందుకు వస్తున్నాయండి? ఒక్కొక్కడికి శరీరము ఎప్పుడు వాడి కష్టాలే. ఎందుకు వస్తున్నాయి ఏంటంటే వాడి కష్టాలకు కారణము వాడి ప్రవర్తనే. ఇప్పుడు ప్రవర్తన కాదు, ఎప్పుడో ఒకప్పుడు వాడు చేసినటువంటి ఆలోచనలు, వాడు చేసినటువంటి కర్మల యొక్క ఫలితమే ఇప్పుడు ఈ రకంగా ఉంటుంది అని తెలిసింది. కాబట్టి ఇక ముందు ఆ విధంగా చేసుకోకుండా ఉండటానికి వాడి ప్రయత్నం ఉండాలి. అంటే భగవంతుని వైపే వాడి దృష్టి ఉండాలి. లేకపోతే నరాధముడుగా ఉంటాడు. లేదు వాడు భగవంతుని ఆశ్రయించి ఆ రకమైన సాధన చేస్తున్నాడా, నరోత్తముడుగా ఉంటాడు. అంటే మాధవుడుగా, అంటే బ్రహ్మ లాంటి జ్ఞానంతో ఎప్పుడైతే ఉంటాడో, దైవ సంబంధమైన ఎప్పుడైతే చేస్తున్నాడో, ప్రతి ఒక్కటి ఆలోచన గాని, ప్రవర్తన గాని, ఈ త్రికరణ శుద్ధి అని చెప్పేసి అంటుంటాం కదండి, ఆ మూడు కూడా శుద్ధిగా ఉండాలి. అంటే బాహ్య శుద్ధి, అంతర్శుద్ధి, ఆలోచన శుద్ధి, ప్రతి ఒక్కటి భగవత్ సంబంధమైనట్టుగా ఉన్నప్పుడు శుద్ధిగా ఉంది. ఆ శుద్ధి ఎప్పుడైతే నీ ఆలోచనలో ఆ రకమైన భగవత్ సంబంధమైనది ఉందో చిత్త శుద్ధి ఏర్పడుతుంది, ఈ అంతఃకరణ శుద్ధి కలుగుతుంది. ఏమండి ఇప్పుడు నామం చేసుకుంటున్నాం బానే ఉందండి అంటే, ఇప్పుడు నామం చేసుకుంటున్నాం బానే ఉంది, కానీ ఆ నామం చేసుకునేటువంటిది వీడు తీవ్ర ప్రయత్నంగా చేసుకోకపోయినట్లయితే వాడిలో ఒక్కొక్కసారి ప్రవాహ వేగంగా వస్తాయి విషయాలనేటివి, పరిస్థితుల్ని బట్టి, లేకపోతే జన్మల్లో ఉన్నటువంటి సంస్కారాలని బట్టి. ఆ వచ్చినప్పుడు వాటిని ఎదుర్కొనేటువంటి శక్తి కూడా, వాటిని ఎదుర్కొనేటువంటి శక్తి అంటే ఈ జ్ఞానం వల్లనే ఎదుర్కోగలడు. ఇంకా నిరంతరం సమాధిలో ఉన్నాడు అనుకోండి, అవి దగ్ధమైపోతాయి. అవి బయటికి ప్రకటితం కాకముందే, ఇక్కడ పరిస్థితులకు లోను కాకముందే లోపలే గ్రహిస్తాడు, కానీ వాటికి లోను కాడు. ఎందుకంటే వీడికి బుద్ధి ఉంది కదండి,
ఆ కారం తింటే కారం అని తెలుస్తుంది, తీపి తింటే తీపి అని తెలుస్తుంది. కానీ ఈ ఏ రకంగా తింటే అది మన శరీరానికి మనకి సాధనకి అనుకూలంగా ఉంటుందో ఆ రకంగా మలుచుకుంటాడు. వాడి వివేకం అక్కడే చూసుకోవాలి, వాడు ఆ పని చెయ్యాలన్నమాట వివేకం. కాబట్టి మనుజులు భయభక్తులు కలిగి జాగరూకులై తమ విజ్ఞతను ఉపయోగించి తమ జీవితమును అసురుగుణములనే మాత్రము ఆశ్రయింపక దైవీ సంపదనే బాగుగా అభ్యసింపగలరు. అందుకని అసురుగుణాలను ఏ మాత్రం లేకుండా చూసుకోవాలి అని చెప్పేసి పదే పదే చెప్తున్నారు అనమాట. ఎవరన్నా మాట్లాడండి నాన్న కాసేపు. సరస్వతి మాట్లాడతా అమ్మా. ఏదైనా పాట పాడండిరా, లేకపోతే ఒకళ్ళు ఎవరన్నా. నేను పాడతా. పాడు పాడు, ఎవరైనా పాడచ్చు. పాట పిచ్చి కాక పాటలు పిచ్చి కానీ ఇప్పుడు అర్థం తెలుస్తుంది అమ్మ. పాడితే ఆనందం, కానీ ఇప్పుడు ఆ పాట పాడతాం కాదు, అసలైన ఆనందము ఈ పాటలో కాదు నీలోనే ఉంది. అది ఆనందమైన కోసం అనుకో, లేకపోతే ఆత్మానందం అనుకో, నాకైతే ఎవరైనా తెలియట్లేదు. కానీ అదైతే మాత్రం కొంచెం కొంచెం రోజు వేరు రోజు రోజు తెలుస్తూ ఉందమ్మా. మంత్రం ఇంకా చేస్తే ఇంకా అవో వస్తుందని ఎవరో అయితే తెలుస్తుంది, ఇంకా బాగా చెయ్యాలని కూడా తెలుస్తుంది. శాయశక్తిలా చేస్తున్నాను, ఎప్పుడు మెలకు వస్తే అప్పుడు చేస్తున్నానో దాని పాటి కదంటే అట్లా చేస్తా. బ్రహ్మానందము ఏమని తెలుపుదు, భ్రాంతి తీరితే బ్రహ్మముర. దేహ భ్రాంతి